హాయ్, ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ అన్విక్ హాస్పిటల్. మీకు పాదంలో రకరకాల ఇబ్బందులు ఏముంటాయి, మీరు ఎవరిని కలవాలి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాదంలో చాలామంది ఏమంటారంటే కింద మెడమ దగ్గర నొప్పి వస్తుంది సార్ అనేసి అంటూ ఉంటారు. మెడమ దగ్గర నొప్పి అనేది ఏంటి అంటే మనకు ఇప్పుడు పాదం అనేది ఇలా ఉంటుంది కదా, మనకు పాదంలో ఇక్కడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ నొప్పి ఏంటంటే దీన్ని ప్లాంటర్ ఫేషియటిస్ వల్ల ఎక్కువ కామన్గా ప్రాబ్లం అనేది వస్తుంది. ప్లాంటర్ ఫేషియటిస్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక షీత్ లాగా తయారవుతుంది. ఈ బోన్ మీద ప్రెషర్ పడడం వల్ల ఈ షీత్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది తయారై మనకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక సైడ్ కానీ లేకపోతే ముందు కానీ తిమ్మిరిలాగా నమ్నెస్ లాగా ఇలా చెప్తూ ఉంటారు. ఇది ఎందువల్ల వస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో మనకి ఏమవుతుంది అంటే ఈ నర్వ్స్లలో మనకు వీక్నెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ డెవలప్ అవ్వడం వల్ల పాదం దగ్గర దీంట్లో కింద స్పర్శ లేనట్లు ఉంది, కొంచెం చీమలు పాకినట్లుగా అనిపిస్తూ ఉంది, కొంచెం లాగినట్లు అనిపిస్తూ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ సిమ్టమ్స్ ఏముంటాయంటే వీటిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అంటే షుగర్ ఉన్న వాళ్ళలో మనకు నర్వ్స్ అందాల్సిన న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల వాటిలో ఉన్న మైలిన్ షీత్ అనేది తగ్గిపోవడం వల్ల మనకు ఇక్కడ కాళ్ళు వేలల్లో తిమ్మిర్లు అనేటివి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇది వేరే ప్రాబ్లం, ప్లాంటర్ ఫేషియటిస్ అనేది వేరే ప్రాబ్లం. అది కాకుండా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది, దాన్ని గౌట్ అంటారు. గౌట్ అంటే ఏంటి అంటే యూరిక్ యాసిడ్ అనేది మనకు పెరగడం వల్ల కూడా మనకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మన కాలు బొటన వేలు దగ్గర ఇక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద కామన్ ప్లేస్ ఫర్ ద గౌట్. ఈ గౌట్ అనేది ఏంటి అంటే యూరిక్ యాసిడ్ మన బాడీలో ఎవరిలో పెరుగుతుంది అంటే మనకి యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో పెరిగితే ఈ గౌట్ అనే ప్రాబ్లం వస్తుంది. గౌట్ అంటే ఏంటి అంటే ఆ యూరిక్ యాసిడ్ పోయి జాయింట్స్లో డిపాజిట్ అవ్వడం వల్ల మనకు అక్కడ పెయిన్ రిలీజింగ్ సబ్స్టాన్సెస్ కొన్ని రిలీజ్ అవుతాయి. అవి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్కి మనకు పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దానికి ఏం చేస్తాము అంటే ఇక్కడ మనకు ఆ యూరిక్ యాసిడ్ వచ్చేసి ఇక్కడ కామనెస్ట్గా ఇక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. వీటిని టొఫేషియస్ గౌట్ అంటాం. ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి వెళ్ళి జాయింట్లో డిపాజిట్ అయ్యి మనకు ఆ పెయిన్ కాజ్ చేసే సబ్స్టాన్సెస్ని రిలీజ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఏం ట్రీట్మెంట్ అంటే గౌట్ కానీ ఈ ప్లాంటర్ ఫేషియటిస్ కానీ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి. గౌట్ని తగ్గించుకోవడానికి కొన్ని మందులు టాబ్లెట్స్ అవి ఉంటాయి. ఒకవేళ మీకు తిమ్మిర్లాగా మంటల్లాగా ఉంది అంటే అది డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి ఉంటే దానికి సంబంధించిన మెడికేషన్ వేరే ఉంటుంది. షూ కానీ చెప్పల్స్ కానీ సాఫ్ట్గా ఉండే చెప్పల్స్ వాడాలి. ముందు కూడా వీలైనంత వరకు కవర్ అయ్యేలాగా వాడండి. ఎందుకు డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళలో రాయి మీద చిన్న చిన్న రాళ్ళ పీసెస్ మీద కాలు పెట్టినా కూడా మనకు ఆ స్పర్శ తెలియదు. ఆ స్పర్శ తెలియకపోవడం వల్ల కింద ఈ వేలు దగ్గర దాని కింద మనకు పుండ్లు అనేది అవుతూ ఉంటుంది. సరే దాన్ని డయాబెటిక్ అల్సర్స్ అంటాం. ఆ అల్సర్స్ ఎందుకు తయారవుతాయంటే స్పర్శ లేకపోవడం వల్ల ఒక మొల్లు ఉన్నా కింద ఒక రాళ్ళ పీసెస్ ఉన్నా ఇట్లా ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ చిన్న చిన్న పీసెస్ అనేవి బాడీ లోపలికి ఎంటర్ అవుతాయి. అప్పుడు అక్కడ మనకు పుండ్లు తయారవుతాయి. వీటిని డయాబెటిక్ అల్సర్స్ అంటాం. డోంట్ నెగ్లెక్ట్ ద సింపుల్ కాజెస్. ఓకే, థ్యాంక్ యూ.